భగవంతునికి సమర్పించటానికి ఈ ప్రకృతిలో ఎన్ని ఫలాలున్నప్పటికీ కేవలం అరటిపండు కొబ్బరికాయకు మాత్రమే ఎందుకు అగ్రతాంబూలం? ఎన్ని పిండి వంటలు చేసినా ఇవి లేకుండా నైవేద్యం ఎందుకు పూర్తి కాదు? అసలు నైవేద్యంలో అరటి కొబ్బరికాయ ప్రాముఖ్యత ఏంటి? వాచ్ దిస్ R24 స్పెషల్. అరటిపండు కొబ్బరికాయ మాత్రమే ఎందుకు నైవేద్యం అంటే, సృష్టిలోని అన్ని ఫలాలను ఆరగించి వాటిలోని విత్తనాలను పారేస్తాం. తిని పడేయడం వల్ల ఆ విత్తనాలు ఎంగిలవుతాయి. వాటి నుంచి మొక్క వస్తుంది, మళ్ళీ ఫలాలు అందిస్తుంది. అంటే మనం తిని పడేసిన విత్తనాల వల్ల వచ్చిన ఫలాన్ని ఎంగిలి ఫలంగా భావించి భగవంతుడికి నివేదించే విషయంలో కాస్త ఆలోచిస్తారు. అరటి పండుకి బీజం ఉండదు. ఓ అరటి చెట్టు నాటితే ఆ చుట్టూ 100 పిలకలు వస్తాయి. కానీ అరటిపండు నాటితే అరటి చెట్టు రాదు. అందుకే ఎంగిలి కాని ఫలం అరటిపండు. దీన్ని పూర్ణ ఫలం అని కూడా అంటారు. ఇక కొబ్బరికాయ కూడా అంతే. కొబ్బరి నాటితే కొబ్బరి మొక్క రాదు. మనం తిని పడేసిన పెంకు నుంచి, ముందే ఒలిచిన పీచు నుంచి కొబ్బరి మొక్క వచ్చే అవకాశమే లేదు. అయితే మన సంస్కృతి కేవలం భౌతికం మాత్రమే కాదు, ఆధ్యాత్మికం కూడా. కొబ్బరికాయలో జీవిత సత్యం దాగి ఉంది. కొబ్బరికాయను మానవ శరీరానికి ప్రతీకగా చెబుతారు. పీచును అహంకారానికి, లోపల ఉన్న కొబ్బరిని మనసుకి, నీటిని నిర్మలత్వానికి సంకేతంగా తెలియజేశారు. మనిషిలోని అహంకారాన్ని విడిచిపెట్టి నిర్మలంగా తనని తాను భగవంతునికి సమర్పించుకుంటున్నాననే భావన కలగడం కోసమే కొబ్బరికాయను కొట్టడం వెనుక పరమార్థం. కొబ్బరికాయకుండే 3 కళ్లను సూక్ష్మ, స్థూల, కారణ శరీరానికి ప్రతీకగా చెబుతారని ఆయన చెప్పారు. ఇక అరటి పండునే నైవేద్యంగా ఎందుకు పెడతామో అని చెప్పడానికి ఓ పురాణగాథ చెబుతారు పెద్దలు. సృష్టి ఆదిలో విరాట్ స్వరూపునితో పాటు లక్ష్మి, దుర్గా, వాణి, సావిత్రి అనే శక్తులు ఆవిర్భవించాయి. వీరిలో రాధా, సావిత్రి ఇద్దరు అత్యంత సౌందర్య రాశులు. అయితే తనంత సౌందర్య రాశి లేదని అహం ప్రదర్శించిన సావిత్రిని బీజం లేని చెట్టుగా భూలోకంలో జన్మించమని విరాట్ మూర్తి శాపమిచ్చాడు. అరటి చెట్టుగా మారిన సావిత్రి శాప విముక్తి కోసం 5000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చిన విరాట్ మూర్తి ఆమెకు పుణ్యలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు. అంశరూపంలో మానవ, మాధవ సేవ కోసం భూలోకంలో ఉండమని ఆదేశించాడు. అప్పటి నుంచి దేవుడి పూజలో అరటిపండు భాగమైందని చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.